రైట్. ప్రస్తుతానికి మనం మరి జేడీ లక్ష్మీనారాయణ గారితో ఉన్నాం. జేడీ లక్ష్మీనారాయణ గారు మరి పరకామణిలో జరిగిన వ్యవహారం ఏదైతుందో మరి దాని మీద మరి మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మరి పరకామణిలో జరిగిన వ్యవహారం ఏదైతుందో మరి దాని మీద మీ యొక్క స్పందన. భానుప్రకాష్ రెడ్డి గారు ఈరోజు ఒక మీటింగ్ చేశారు. పరకామణి ఇష్యూ అన్నది ఎలా జరిగిందో అన్న విషయాన్ని వారు సవిస్తరంగా వివరించారు. అందులో కేసు సందర్భంగా నేను చూస్తే చాలా అవకతవకలు ఉన్నట్టుగా నాకు తెలిసింది. ఒక ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సందర్భంగా మాట్లాడాను. అంటే ఆ తర్వాత మొదట సెక్షన్లు వేయడంలోను, ఎఫ్ఐఆర్లోను, ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా లోక్ అదాలత్ దగ్గర ఏదైతే ఆ కాంపౌండింగ్ చేశారో అది టోటల్గా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే కంపౌండింగ్ చేసేటప్పుడు కూడా ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీకి తర్వాత ఈ నేరం చేసిన వారికి మధ్య కంపౌండింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే యాక్చువల్గా జరిగింది, ఎవరైతే ఆ కేసు కంప్లైంట్ ఇచ్చారో ఆ అధికారికి తర్వాత వచ్చేసి ఈ రవికుమార్కి మధ్య జరిగింది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా ఆ ప్రొసీడింగ్సే అన్నవి న్యాయపరంగా అవి సబబు కాదు. అందుకని ఇప్పుడు హైకోర్టు కూడా ఈ లోక్ అదాలత్ ఇచ్చిన వాళ్ళ జడ్జిమెంట్ను కూడా పక్కకు పెట్టారు. సో ఇవన్నీ కూడా ఈ విషయాలు బయటికి రావాలి. తర్వాత టీటీడీ బోర్డులో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఏదైనా ప్రాపర్టీ ఇచ్చినప్పుడు దాన్ని పేపర్లో ప్రకటించి ఆ తర్వాత దాన్ని తీసుకోవాలి తప్ప అది సమయం లేదు కదా అని చెప్పి చేయడం అన్నది ఈ ప్రొసీజర్లో కరెక్ట్ కాదు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన విషయాలన్నింటిలో కూడా కొద్దిగా ఏం చేయాలి అన్నది ఒకటి ఈరోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక జ్యుడిషియల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి ఈ విషయాలు, ఎందుకంటే ముఖ్యంగా అనుకుంటున్నది ఏంటంటే ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఏం చేయాలన్నది ప్రధానంగా. ఎందుకంటే ఇది భక్తుల యొక్క భక్తి భావాలతో మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు, ఇటువంటి సంఘటనలు జరగడం అన్నది మంచిది కాదు ఒక సభ్య సమాజంలో. ఈ సందర్భంగా ఇటువంటివి జరగకుండా ఏం చేయాలనేది చూడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ప్రాపర్టీ ఆఫ్ ది ఓనర్ మీన్స్ అంటే వెంకటేశ్వర మళ్ళీ ఇప్పుడు రాలేరు కదా, మరి వారి తరపున ఎవరు పోరాడతారంటారు? టీటీడీ బోర్డు, అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతినిధిత్వం టీటీడీ బోర్డు చేస్తుంది. కాబట్టి ప్రాపర్టీ స్వామివారి పేరులో ఉన్నా కూడా వారి ప్రతినిధులుగా వీళ్ళు రావాలి తప్ప వీళ్ళ మధ్య కాంప్రమైజ్ జరగాలి. కానీ కేసులో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మధ్య ఈ కంపౌండింగ్ జరగడం అన్నది లీగలీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సార్ ఇప్పుడు లీగల్గా మనం చూసినట్లయితే ఏవైతే ఆస్తులు వాళ్ళు సంపాదించారో అక్రమంగా వాటిని అటాచ్ చేస్తారు చాలా కేసులలో. మరి ఇక్కడ నిందితుడిగా ఉన్న వ్యక్తి మరి అటాచ్ చేయడం జరిగింది అనుకోవచ్చు అంటారు ఆయన ఆస్తులను? అటాచ్ చేయలేదు, ఇప్పుడు వారు ఇచ్చేశారు కదా. ఇప్పుడు యాక్చువల్గా అది లీగల్ ప్రొసీజర్లో అటాచ్మెంట్ స్వామివారికి ఇవ్వగలిగారు. ఎందుకంటే ఇంత ముందు కూడా కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వారి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వల్ల వాటిని స్వీకరించారు. సో ఈ ప్రాపర్టీ కూడా ఎవరో క్రైమ్ చేసి సంపాదించిన ప్రాపర్టీని స్వామివారికి ఇవ్వడం అన్నది అది ఎక్కడ ఇదవుతుంది. సో ఇవన్నీ కూడా చూడాల్సింది. ఏ ప్రాపర్టీ స్వామివారికి తీసుకోవాలన్న దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. అలా కాకుండా ఎవరో ఒకరు ఏదో ఒకటి క్రైమ్ చేసేసి వచ్చి ఇక్కడ చేయడము, వాళ్ళు ప్రాపర్టీస్ ఇవ్వడం అన్నది సబబు కాదు. కాబట్టి కమిషన్ కానీ మిగతా ఎంక్వైరీలో ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. ఆ ప్రాపర్టీస్ యాక్సెప్ట్ చేయాలా లేదా అన్నది కూడా ఒక విషయం. రైట్ సార్. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మరి పెద్ద దిక్కుగా ఉన్న ఆత్మ బంధువు ప్లస్ ఆధ్యాత్మిక బంధువు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే ఇన్ని రకాల వ్యవహారాలు జరుగుతున్నాయి, ఇన్ని చిల్లర వ్యవహారాలు జరుగుతున్నాయి, ఆధ్యాత్మిక వాతావరణం పాడవుతుందని మరి అనుకుంటున్నారు భక్తులు. మీరేమంటారు? అంటే ఇవి జరగకూడదు అలాంటి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ బోర్డు కాన్స్టిట్యూషన్ నుంచి కూడా ఎవరిని పెట్టాలి, ఎవరిని బోర్డు మెంబర్గా తీసుకోవాలి, ఇదేదో మీ పార్టీకి ఎన్ని సీట్లు మీ పార్టీకి ఎన్ని కాకుండా ఎవరైతే ఆ ఆలయం యొక్క పవిత్రతను తర్వాత ప్రొసీజర్ని కాపాడగలరో అటువంటి వాళ్ళని తీసుకురావాలి అన్నది నేను ముఖ్యంగా కోరుతున్నది. నేర చరిత్ర ఉన్న వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి తెచ్చే అవకాశం ఉండకూడదు అన్నది నేను వ్యక్తిగతంగా చేస్తున్న ప్రపోజల్. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప చేస్తే ఇలాంటివి జరుగుతాయి. ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ లాగా వాళ్ళని సపోర్ట్ చేయడం, ఇటువంటి వాళ్ళ ద్వారా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో కేవలం చూస్తే ఒక వ్యక్తి తర్వాత దాని మీద అవుతుంది. దీని వెనకాల ఇంత ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరగడానికి పెద్ద పెద్ద వాళ్ళకి అభయం తప్ప ఇటువంటివి జరగవు. కాబట్టి ఈ జ్యుడిషియల్ కమిషన్ ద్వారా వీటన్నింటినీ కూడా బయటికి తీయగలగాలి అన్నది మేమంతా కోరుకుంటున్న విషయం. సార్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మీడియా ఎదురుగా ఒత్తిడికి గురవుతున్నట్లుగా థ్రెట్ కాల్స్ వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరి వారికి ఎట్లాంటి రక్షణ లభించే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి, వారికి తగిన సంరక్షణ కూడా కల్పించాలి. ఎందుకంటే వారు దీంట్లోనే భావోద్వేగాలకు గురి అయ్యారు. కాబట్టి దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు వారిని భయపెడుతున్నారు అన్నది కూడా చేయాలి. ఎందుకంటే ఒక నిజాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతాయి.
కాబట్టి అటువంటి వ్యక్తులకు తగిన రక్షణ ఇవ్వాలన్నది నా అభిప్రాయం. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి జేడి లక్ష్మీనారాయణ గారు తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. మరి టీటీడీలో జరుగుతున్న అక్రమాలు ఏవైతున్నాయో మరీ ముఖ్యంగా పరకామణికి సంబంధించిన వ్యవహారం ఏదైతుందో దాని మీద మరి సీరియస్గా ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉంది అన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అవసరమైతే 2 తెలుగు రాష్ట్రాలు కూడా దీని మీద దృష్టి సారించాలి. మరి జరుగుతున్న అక్రమాలను కూడా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ముందుకు రావాలి. అదేవిధంగా మరి భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో మీడియా ముందు ఆయన ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారో దాన్ని కూడా మరి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆయన కూడా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ భరత్తో దుర్గా.